వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. మనకి 6th to 10th ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఈరోజు 6th క్లాస్లోని 3rd చాప్టర్ ప్లేయింగ్ విత్ నంబర్స్, 4th చాప్టర్ బేసిక్ జియోమెట్రికల్ ఐడియాస్ లోని బిట్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ నంబర్? సో ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 28, ఆప్షన్ సి 496, ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. సో మనకి పర్ఫెక్ట్ నంబర్ అంటే ఆ నంబర్ యొక్క అన్ని ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అనేది మనకి డబుల్ ద గివన్ నంబర్ కావాలి. సో అంటే మనకి ఇక్కడ 6కి 28కి 496కి అన్నిటికీ సేమ్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఆల్ ది అబౌవ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నంబర్ ఈస్. సో 0, 2, 4, 6. సో మనకి ప్రైమ్ నంబర్స్లో ఓన్లీ ప్రైమ్ నంబర్ ఉండేది 2 ఒకటే కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 2 prime numbers whose difference is 2 are called. భేదం 2గా గల 2 ప్రధాన సంఖ్యలను ఏమంటారు? ఆప్షన్ ఏ కోప్రైమ్, ఆప్షన్ బి ట్విన్ ప్రైమ్స్, ఆప్షన్ సి కాంపోజిట్ నంబర్స్, ఆప్షన్ డి ఈవెన్ నంబర్స్. సో డెఫినేషన్ ప్రకారం మనకి డిఫరెన్స్ 2 ఉండేటువంటి ప్రైమ్ నంబర్స్ మనం ఏమంటామంటే ట్విన్ ప్రైమ్స్ అంటాం. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈజ్. 2 వరుస సరి సంఖ్యల గసాక ఎంత? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 0. సో 2 వరుస ప్రధాన అంటే మనకి సరి సంఖ్యలకి కామన్ ఫ్యాక్టర్ అనేది మనకి 2 ఉంటుంది కాబట్టి సో హెచ్సిఎఫ్ అనేది 2 అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, a number is divisible by 11 if the difference between the sum of digits at odd and even places. సో 11 యొక్క భాజనీయత సూత్రం ప్రకారం మనకి సరి స్థానాలలో ఉండే సంఖ్యల మొత్తము, బేస్ సంఖ్యల స్థానాల్లో ఉండేటువంటి సంఖ్యల మొత్తము యొక్క భేదం ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 11, ఆప్షన్ సి మల్టిపుల్ ఆఫ్ 11, ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. సో మనకి ఆ డిఫరెన్స్ 0 కావచ్చు, 11 కావచ్చు, మల్టిపుల్ ఆఫ్ 11 కావచ్చు కాబట్టి మనకి ఆప్షన్ డి ఆల్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, the LCM of 12 and 18 is. సో 12 మరియు 18ల కనిష్ట సామాన్య గుణిజం ఎంత? సో ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 36, ఆప్షన్ సి 72, ఆప్షన్ డి 18. సో మనకి
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 12 టేబుల్లో 36, 18 టేబుల్లో 36 వస్తుంది కాబట్టి సో ఎల్సిఎం అనేది మనకి ఏమవుతుందంటే 36. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద స్మాలెస్ట్ కాంపోజిట్ నంబర్ ఈజ్, అతి చిన్న సంయుక్త సంఖ్య. సో ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో మనకి కాంపోజిట్ నంబర్స్ అన్నప్పుడు 4 నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి 4 అనేది స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అవుద్ది. సో ఆన్సర్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, రెండు సంఖ్యల కసాగు మరియు గసాబాల లబ్ధం దేనికి సమానం? ఆప్షన్ ఏ సమ్ ఆఫ్ నంబర్స్, ఆప్షన్ బి ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్, ఆప్షన్ సి డిఫరెన్స్ ఆఫ్ నంబర్స్, ఆప్షన్ డి కోషియంట్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ 2 నంబర్స్ తీసుకున్నప్పుడు వాటికి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3, దెన్ ఇట్ ఈజ్ ఆల్సో ఈజ్ డివిజిబుల్ బై. ఒక సంఖ్య 2 మరియు 3తో రెండింటితో భాగింపబడితే అది దేనితో భాగింపబడుతుంది? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 12. సో ఒక నంబర్ అనేది 2తో మరియు 3తో డివిజిబుల్ అయితే అది 6తో డివిజిబుల్ అవుతుంది. ఇది 6 యొక్క డివిజిబుల్ రూల్ కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ ప్రైమ్ నంబర్ ఈజ్, ఒక ప్రధాన సంఖ్యకు ఉండే కారణాంకాల సంఖ్య ఎంత? సో ఇక్కడ ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 0. సో మనకి ప్రైమ్ నంబర్ డెఫినేషన్ ప్రకారం దానికి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే అదే సంఖ్య మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనకి కారణాంకాల సంఖ్య అంటే 2 వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఆర్ కో-ప్రైమ్స్? సో పరస్పర ప్రధాన సంఖ్యలు ఏవి? సో ఆప్షన్ ఏ 15, 18, ఆప్షన్ బి 18, 35, ఆప్షన్ సి 20, 25, ఆప్షన్ డి 17, 51. సో మనకి కో-ప్రైమ్ అంటే ఆ 2 నంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి, అదర్ ఉండకూడదు. సో ఆప్షన్ ఏలో 3 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది, ఆప్షన్ సిలో 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది, ఆప్షన్ డిలో 17 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 24 and 36 ఈజ్, 24 మరియు 36ల గసాకా ఎంత? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 24. సో గసాకా అంటే వీటి కామన్ ఫ్యాక్టర్లో హైయెస్ట్ది. సో 24కి 36 కామన్ ఫ్యాక్టర్లో హైయెస్ట్ ఉండేది మనకి 12 కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నంబర్ ఈజ్. సో అతి చిన్న బేస్ సంయుక్త సంఖ్య. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 1. సో మనకి 1 అనేది నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ కాబట్టి అది సంయుక్త సంఖ్య కాదు. సో 3 అనేది ప్రైమ్ నంబర్ కాబట్టి లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అనేది మనకి 9 అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 8 and 20 ఆర్. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 and 20 అంటే 8 మరియు 20ల సామాన్య కారణాంకాలు ఏవి? సో ఆప్షన్ ఏ 1, 2, 4, ఆప్షన్ బి
125, ఆప్షన్ సి 148, ఆప్షన్ డి 2410. సో 8కి ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8, 20కి 1, 2, 4, 5, 10, 20 కాబట్టి ఇట్లా కామన్గా ఉన్నది 1, 2, 4 కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద గ్రేటెస్ట్ 3-digit number exactly divisible by 8, 10 and 12 is 8, 10, 12చే భాగింపబడే అతిపెద్ద 3 అంకెల సంఖ్య. సో ఇక్కడ ఆప్షన్ ఏ 960, ఆప్షన్ బి 999, ఆప్షన్ సి 120, ఆప్షన్ డి 840. సో మనకి వీటి 3తో డివిజిబుల్ కావాలంటే వాటికి ఎల్సిఎం 8, 10, 12 తీసుకున్నప్పుడు మనకి 120 వస్తుంది. సో ఈ 120కి మల్టిపుల్స్లో హైయెస్ట్ 3-digit నెంబర్ అంటే మనకి 960 అవుతుంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎవరీ నంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్, ప్రతి సంఖ్య దేనికి కారణాంకం అవుతుంది? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి ఇట్ సెల్ఫ్, ఆప్షన్ డి 10. సో ఎవరీ నంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ నంబర్ ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్? ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కానిది ఏది? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 3. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 అవుతుంది. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్. సో 2 బేస్ సంఖ్యల మొత్తం ఎల్లప్పుడు. ఆప్షన్ ఏ ఆడ్, ఆప్షన్ బి ఈవెన్, ఆప్షన్ సి ప్రైమ్, ఆప్షన్ డి 1. సో సమ్ ఆఫ్ 2 ఆడ్ నంబర్స్ అనేది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ ప్రైమ్ నంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 1 and 20? సో 1 మరియు 20ల మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 10. మనకి 1 నుండి 20 వరకు అన్నప్పుడు 2, 3, 5, 7, 11, 13, 17, 19 అంటే మనకి 8 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 36 ఈజ్. సో ఆప్షన్ ఏ 2 into 2 into 3 into 3, ఆప్షన్ బి 2 into 3 into 6, ఆప్షన్ సి 4 into 9, ఆప్షన్ డి 1 into 36. సో మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అన్ని ప్రైమ్ నెంబర్సే ఉండాలి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2 into 2 into 3 into 3. నెక్స్ట్ ప్రాబ్లం, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కో-ప్రైమ్ నంబర్స్ ఈజ్. 2 పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క గసాకా ఎంత? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి దేర్ ప్రోడక్ట్, ఆప్షన్ డి 2. సో మనకి 2 కో-ప్రైమ్ అయినప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది మనకి 1 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఈజ్. సో మనకి ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2,
ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 0. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అనేది 2 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఈజ్. సో 15కి గల కారణాంకాల సంఖ్య ఎంత? 2, 3, 4, 5. సో 15కి ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు 1, 3, 5, 15. కాబట్టి మనకి 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి 15కి. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై. ఒక సంఖ్య 9చే భాగింపబడితే అది తప్పనిసరిగా దేనితో భాగింపబడుతుంది? సో ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 5. సో ఒక నంబర్ అనేది 9తో డివిజిబుల్ కావాలంటే అది కంపల్సరీ 3తో డివిజిబుల్ అయినారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. సో ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య ఏది? ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 23, ఆప్షన్ డి 27. సో డెఫినేషన్ ప్రకారము ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఉంటేనే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది కాబట్టి 23కి ఓన్లీ ఫ్యాక్టర్స్ 1 అండ్ 23 కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద HCF ఆఫ్ 15, 25 అండ్ 30. సో 15, 25 మరియు 30ల గసాకా ఎంత? సో ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 15. సో ఇవన్నీ కూడా 5తో డివిజన్ అవుతాయి కాబట్టి మనకి ఆప్షన్ బి 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is 100. If their HCF is 5, then LCM, find LCM. రెండు సంఖ్యల లబ్దం 100, గసాక 5 అయితే గసాగు ఎంత? ఆప్షన్ ఏ 500, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 25, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 25. సో మనకి ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు HCF ఇంటూ LCM అనే ఫార్ములా ఉంది కాబట్టి అక్కడ నుంచి మనకి LCM ఈక్వల్ టు 100/5 అవుతుంది, అంటే 20. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి 20. నెక్స్ట్, which is the only digit whose value is always 0 in any place. ఏ స్థానంలో ఉన్నా దాని విలువ 0గా ఉండే అంకె ఏది అన్నప్పుడు ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 9. సో 0 అనేది ఏ ప్లేస్లో ఉన్నా దాని యొక్క వాల్యూ 0 కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 29. సమ్ ఆఫ్ ఫస్ట్ 3 మల్టిపుల్స్ ఆఫ్ 5 ఈజ్. 5 యొక్క మొదటి 3 గుణిజాల మొత్తము. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 60. సో మనకి 5 యొక్క ఫస్ట్ 3 మల్టిపుల్స్ అన్నప్పుడు 5, 10, 15 అడిషన్ చేస్తే 30 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకి స్టేట్మెంట్ 1, ఆల్ ప్రైమ్ నంబర్స్ ఆర్ ఆడ్. సో ప్రకటన, అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే. ఆప్షన్ ఏ ట్రూ, ఆప్షన్ బి ఫాల్స్, ఆప్షన్ సి పార్షియల్లీ ట్రూ, ఆప్షన్ డి నన్. సో మనకి 2 అనేది ఈవెన్ ప్రైమ్ అనే నెంబర్ ఉంది కాబట్టి సో ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ బేసిక్ జియోమెట్రికల్ ఐడియాస్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే, హౌ మెనీ లైన్స్ కెన్ పాసెస్ త్రూ ఎ సింగిల్ పాయింట్? ఒక బిందువు గుండా ఎన్ని సరళ రేఖలు గీయవచ్చు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి ఇన్ఫైనైట్. సో ఒక పాయింట్ గుండా మనము ఇన్ఫైనైట్లీ మెనీ లైన్స్ డ్రా చేయొచ్చు కాబట్టి ఆప్షన్ డి ఇన్ఫైనైట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ లైన్స్ కెన్ పాస్ త్రూ 2 డిస్టింక్ట్ పాయింట్స్? రెండు వేరువేరు బిందువుల గుండా ఎన్ని సరళరేఖలు గీయవచ్చు? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి ఇన్ఫైనైట్. సో 2 డిఫరెంట్ నంబర్స్ గుండా మనము ఓన్లీ 1 లైన్ మాత్రమే గీయవచ్చు కాబట్టి ఆప్షన్ ఏ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ డాష్ ఎండ్ పాయింట్స్? సో ఒక రేఖాఖండానికి ఎన్ని అంత్య బిందువులు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 3. సో మనకి ఒక లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ రే హ్యాస్ డాష్ ఎండ్ పాయింట్స్? కిరణానికి ఉండే అంత్య బిందువుల సంఖ్య. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి ఇన్ఫైనైట్. సో రేకి ఓన్లీ 1 ఎండ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇట్స్? వృత్తంలోని అతిపెద్ద జ్యా ఏది? ఆప్షన్ ఏ రేడియస్, ఆప్షన్ బి డయామీటర్, ఆప్షన్ సి ఆర్క్, ఆప్షన్ డి సెక్టార్. సో సర్కిల్లో సెంటర్ గుండా పాస్ అయ్యేటువంటి కార్డ్ డయామీటర్ కాబట్టి డయామీటర్ అనేది లాంగెస్ట్ కార్డ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి డయామీటర్. నెక్స్ట్ ప్రాబ్లం, 2 లైన్స్ మీటింగ్ ఎట్ ఏ పాయింట్ ఆర్ కాల్డ్? ఒక బిందువు వద్ద కలుసుకునే 2 రేఖలను ఏమంటారు? ఏ ప్యారల్ లైన్స్, బి ఇంటర్సెక్టింగ్ లైన్స్, సి పర్పెండిక్యులర్ లైన్స్, డి కొలీనియర్ లైన్స్. సో ఒక పాయింట్ దగ్గర మీట్ అయ్యేటువంటి లైన్స్ మనం ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఖండన బిందువులు అంటారు కాబట్టి ఖండన రేఖలు అంటారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ మేడ్ అప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఈజ్ కాల్డ్? రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సమృత పటం డాష్. ఆప్షన్ ఏ యాంగిల్, ఆప్షన్ బి పాలిగాన్, ఆప్షన్ సి రే, ఆప్షన్ డి లైన్. ఇది ఒక పాలిగాన్ యొక్క డెఫినేషన్ కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 37B. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ డయాగనల్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ట్రయాంగిల్? సో త్రిభుజానికి ఎన్ని కర్ణాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 2. సో మనకి ఒక ట్రయాంగిల్కి డయాగనల్స్ అనేవి ఉండవు కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 0 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద డిస్టెన్స్ అరౌండ్ ఏ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఇట్స్? వృత్తం యొక్క చుట్టూ ఉండే కొలతను ఏమంటారు? రేడియస్, సర్కంఫరెన్స్, ఏరియా, డయామీటర్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి సర్కంఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ పాలిగాన్ విత్ 4 sides ఈజ్ కాల్డ్?
4 భుజాలు గల బహుభుజిని ఏమంటారు? ఆప్షన్ ఏ ట్రయాంగిల్, ఆప్షన్ బి క్వాడ్రిలేటరల్, ఆప్షన్ సి పెంటగాన్, ఆప్షన్ డి హెక్సాగాన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ 4 సైడ్స్ ఉన్నటువంటి పాలిగాన్ని మనము క్వాడ్రిలేటరల్ అంటాం. సో క్వాడ్రిలేటరల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ఏ పాలిగాన్ ఈజ్. ఒక బహుభుజిలో ఒక జత భుజాలు కలుసుకునే బిందువు. సో ఒక పెయిర్ ఆఫ్ సైడ్స్ జాయిన్ అయ్యే పాయింట్ వాటిని మనం ఏమంటామంటే వెర్టెక్స్ అంటాం. సో ఆప్షన్ ఏ వెర్టెక్స్, ఆప్షన్ బి డయాగ్నల్, ఆప్షన్ సి ఇంటీరియర్, ఆప్షన్ డి ఎడ్జ్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ వెర్టెక్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, an angle is formed by 2 dash starting from a common point. సో ఒక ఉమ్మడి బిందువు నుండి బయలుదేరే 2 డాష్ కోణాన్ని ఏర్పరుస్తాయి. ఆప్షన్ ఏ లైన్స్, ఆప్షన్ బి రేస్, ఆప్షన్ సి పాయింట్స్, ఆప్షన్ డి ప్లేన్స్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రేస్. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ డాష్ ద రేడియస్. సో వృత్త వ్యాసం వ్యాసార్థానికి ఎన్ని రెట్లు ఉంటుంది? సో ఏ ఆప్షన్ ఏ హాఫ్, ఆప్షన్ బి డబుల్, ఆప్షన్ సి ట్రిపుల్, ఆప్షన్ డి ఈక్వల్. సో డయామీటర్ అనేది రేడియస్కి డబుల్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి డబుల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం, 3 or more points lying on the same line are called. ఒకే సరళరేఖపై ఉన్న 3 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులను డాష్ అంటారు. ఏ కొలీనియర్ పాయింట్స్, బి నాన్ కొలీనియర్ పాయింట్స్, సి వెర్టిసెస్, డి యాంగిల్స్. సో 3 or more పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. సో క్రింది వాటిలో అంత్య బిందువు లేనిది ఏది? ఏ లైన్ సెగ్మెంట్, బి రే, సి లైన్, డి ప్లేన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లైన్ అనేది అవుతుంది. లైన్కి నో ఎండ్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ డయాగ్నల్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్. చతుర్భుజంలో ఎన్ని కర్ణాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో మనకి నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ టు ఏ పాలిగాన్ అన్నప్పుడు n ఇంటూ n - 3/2 అవుతుంది. అక్కడ n కూడా 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ 2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద ఇంటీరియర్ ఆఫ్ ఎ కర్వ్ టుగెదర్ విత్ ఇట్స్ బౌండరీ ఈజ్ కాల్డ్ ఇట్స్. ఒక వక్రం యొక్క లోపలి భాగం మరియు దాని సరిహద్దుని కలిపి ఏమంటారు? ఎక్స్టీరియర్, ఆప్షన్ బి రీజియన్, ఆప్షన్ సి వెర్టెక్స్, ఆప్షన్ డి యాంగిల్. సో ఇంటీరియరు బౌండరీ కలిపితే దాన్ని మనము రీజియన్ అంటాం. కాబట్టి ఆప్షన్ బి అనేది రీజియన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్ ఎన్క్లోజ్డ్ బై ఎన్ ఆర్క్ అండ్ ఏ కార్డ్ ఈజ్. ఒక సర్కిల్లో ఒక చాపము మరియు జ్యామధ్య గల వృత్త భాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సెక్టర్,
ఆప్షన్ బి సెగ్మెంట్, ఆప్షన్ సి రేడియస్, ఆప్షన్ డి డయామీటర్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే సెగ్మెంట్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ పార్ట్ ఆఫ్ ఎ సర్కిల్ ఎన్క్లోజ్డ్ బై 2 radii అండ్ అన్ ఆర్క్ ఈజ్. 2 వ్యాసార్థాలు మరియు ఒక చాపం మధ్య గల ప్రాంతం. ఆప్షన్ ఏ సెక్టార్, ఆప్షన్ బి సెగ్మెంట్, ఆప్షన్ సి కార్డ్, ఆప్షన్ డి డయామీటర్. సో సర్కిల్లో 2 రేడియల్ మధ్య ఉన్నటువంటి సర్కిల్ యొక్క పార్ట్ మనం ఏమంటామంటే సెక్టార్ అంటాం. కాబట్టి ఆప్షన్ ఏ సెక్టార్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. హౌ మెనీ వెర్టిసెస్ డస్ ఏ పెంటగాన్ హ్యావ్? సో పంచభుజికి ఎన్ని శీర్షాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 3. సో పెంటగానికి మనకి 5 సైడ్స్ ఉంటాయి, అదేవిధంగా 5 వెర్టిసెస్ ఉంటాయి. కాబట్టి ఆప్షన్ బి 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద కామన్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఎన్ యాంగిల్ ఈజ్ కాల్డ్. కోణం యొక్క ఉమ్మడి బిందువుని ఏమంటారు? ఆప్షన్ ఏ ఆర్మ్, ఆప్షన్ బి వెటెక్స్, ఆప్షన్ సి సెగ్మెంట్, ఆప్షన్ డి రే. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వెటెక్స్. నెక్స్ట్ ప్రాబ్లం. లైన్స్ విచ్ డు నాట్ మీట్ ఎనీవేర్ ఆర్ కాల్డ్. ఎక్కడ కలుసుకొని రేఖలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఇంటర్సెక్టింగ్, ఆప్షన్ బి ప్యారలల్, ఆప్షన్ సి కొలీనియర్, ఆప్షన్ డి కాంకరెంట్. సో ఎక్కడ కలుసుకున్నటువంటి లైన్స్ మనం ఏమంటామంటే ప్యారలల్ లైన్స్ అంటాము. కాబట్టి మనకి ఆన్సర్ ఆప్షన్ బి ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ప్రాబ్లం. హౌ మెనీ డైమెన్షన్స్ డస్ ఏ సాలిడ్ హ్యావ్? సో ఒక ఘన పదార్థానికి ఎన్ని కొలతలు ఉంటాయి? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 0. మనకి ఒక సాలిడ్కి లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 ఉంటాయి. కాబట్టి ఆప్షన్ సి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ద డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ 10 cm. ఫైండ్ ద రేడియస్. వృత్త వ్యాసం 10 cm అయితే వ్యాసార్థం ఎంత? ఆప్షన్ ఏ 20 cm, ఆప్షన్ బి 10 cm, ఆప్షన్ బి 5 cm, ఆప్షన్ సి 10 cm, ఆప్షన్ డి 2 cm. సో రేడియస్ అనేది డయామీటర్లో హాఫ్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి, డయామీటర్ 10 ఇచ్చారు కాబట్టి దాంట్లో హాఫ్ అంటే ఆప్షన్ బి 5 cm అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్? క్రింది వాటిలో సరళ సంవృత వక్రం ఏది? ఏ సర్కిల్, బి రే, సి లైన్, డి పాయింట్. సో సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అనేది మనకి సర్కిల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. An angle divides a plane into how many regions? కోణం ఒక తలాన్ని ఎన్ని ప్రాంతాలుగా విభజిస్తుంది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. సో యాంగిల్ అనేది మనకి ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఆన్ కాబట్టి ఇక్కడ 3 పార్ట్స్ చేస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్
The longest line segment that can be drawn inside a circle is. వృత్తం లోపల గీయగలిగే అతి పెద్ద రేఖాఖండం. ఆప్షన్ ఏ రేడియస్, ఆప్షన్ బి డయామీటర్, ఆప్షన్ సి కార్డ్, ఆప్షన్ డి ఆర్క్. సో లాంగెస్ట్ లైన్ సెగ్మెంట్ అన్నప్పుడు మనము దాన్ని డయామీటర్గా తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ బి డయామీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ క్వాడ్రిలేటరల్ హ్యాస్ డాష్ యాంగిల్స్. సో ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. సో క్వాడ్రిలేటర్కి 4 సైడ్స్, 4 వెర్టిసెస్, 4 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, అసెర్షన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ పాలిగాన్. సో ఆప్షన్ ఏ ట్రూ, ఆప్షన్ బి ఫాల్స్, ఆప్షన్ సి పార్షియల్లీ ట్రూ, ఆప్షన్ డి నన్. సో మనకి ట్రయాంగిల్ అనేది సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ కాబట్టి ఫార్మ్డ్ విత్ లైన్ సెగ్మెంట్స్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఎన్ యాంగిల్. ఏ రూలర్, బి ప్రొట్రాక్టర్, సి కంపాస్, డి డివైడర్. సో మనం యాంగిల్ని మెజర్ చేయడానికి ప్రొట్రాక్టర్ని యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి ప్రొట్రాక్టర్. థ్యాంక్ యూ.